ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యై నమః. శ్రీమద్దేవి భాగవతము 11వ స్కందము 24వ అధ్యాయము. మొత్తము 11వ స్కందంలోని 14వ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. ఈ 24వ అధ్యాయంలో కామ్యసిద్ధి ఉపద్రవ శాంతి కోసము గాయత్రి జప మంత్ర వివిధ ప్రయోగాలు మనం తెలుసుకుంటాము. నారదుడు అడుగుతున్నాడు, నారాయణ మహర్షి మహానుభావ కరుణానిధి, ఇప్పుడు మీరు గాయత్రి శాంతి ప్రయోగములను సంక్షిప్తముగా నాకు వివరించండి. భగవంతుడైన నారాయణుడు పలుకుతున్నాడు, బ్రహ్మ నుండి ప్రకటితుడవైన నారద, నీవు మిక్కిలి గోప్య విషయాన్ని అడిగావు. దుష్టులకును లోబికి గాని ఈ విషయములు స్పష్టముగా చెప్పవద్దు. ఇప్పుడు శాంతి పద్ధతులను చెప్తాను వినుము. పాల సమిధలతో 1000 గాయత్రులను జపించి ద్విజుడు హవనము చెయ్యాలి. శమీవృక్ష సమిధలై ఉండాలి. దీని వలన భౌతిక రోగములు నశిస్తాయి, గ్రహశాంతి జరుగుతుంది. సకల భూత రోగశాంతికి పాలతో తడిపిన పాలుగల వృక్షము అనగా మర్రి సమిధలతో కానీ ముక్కలతో కానీ హవనము చెయ్యాలి. జపహోమముల తరువాత దోసిలి యందు నీటిని ఉంచుకొని సూర్య భగవానునకు తర్పణమివ్వాలి. దీని వలన శాంతి అగుతుంది. మోకాలి లోతు నీటి యందు గాయత్రిని జపించిన పురుషుడు సకల దోషముల నుండి ముక్తుడవుతాడు. కంఠము వరకు నీటి యందు మునిగి జపము చేసినచో ప్రాణాంతక భయము తొలగిపోతుంది. అన్ని విధములైన శాంతికి నీటి యందు మునిగి జపము చెయ్యాలని చెప్పబడినది. ఇప్పుడు 2వ ప్రయోగము చెప్తాను. బంగారము, వెండి, రాగి, మర్రి లేక పాలుగల కర్రపాత్రయందు పంచగవ్యమునుంచాలి. మండుచున్న అగ్నియందు పాల వృక్ష సమిధలతో 1000 గాయత్రి మంత్రములను ఉచ్చరించి హవనము చెయ్యాలి. ఈ కార్యము నెమ్మదిగా సంపన్నము చెయ్యాలి. ప్రతి ఆహుతి చేస్తున్నప్పుడు మంత్రమును పఠించి పాత్రయందుంచిన పంచగవ్యములతో సమిధను తాకున్నట్లు చేసి హవనము చెయ్యాలి. ఈ విధముగా 1000 సార్లు చెయ్యాలి. హవనము తరువాత 1000 సార్లు గాయత్రి మంత్రమును చదివి పాత్రయందు మిగిలిన పంచగవ్యమును అభిమంత్రించాలి. తరువాత మంత్రమును స్మరిస్తూ కలశము ద్వారా ఆ పంచగవ్యములతో అక్కడి స్థలమును ప్రోక్షణము చెయ్యాలి. దీని తరువాత అక్కడే బలినొసగుచు ఇష్టదైవమును ప్రార్థించాలి. దీని వలన అభిచార ప్రయోగముల వలన కలిగిన కృత్య నశిస్తుంది, పాపములు పటాపంచలవుతాయి. ఇట్లు చేసిన వానికి దేవతలు భూత పిశాచములు వశమవుతారు. గృహములు, గ్రామములు, పురములు, రాష్ట్రములు కూడా అతని అధీనమున ఉంటాయి. భూమి మీద చతురస్ర మండలమును లిఖించి గాయత్రి మంత్రమును చదివి దాని మీద త్రిశూలమును అలంకరించి ఉంచాలి. దీని వలన పురుషుడు పిశాచి దాడి నుండి రక్షింపబడతాడు. లేక అన్ని విధములైన శాంతులకు మునుపు చెప్పిన కర్మతోనే 1000 గాయత్రి మంత్రముల చేత త్రిశూలమును అభిమంత్రించి నేలలో పాతాలి. బంగారముతో కానీ వెండితో కానీ రాగి లేక మట్టితో కానీ ఒక కొత్త దివ్య కలశమును స్థాపించాలి. ఆ కలశమునందు రంధ్రములు ఉండకూడదు. దానిని వస్త్రముతో చుట్టి ఉంచాలి. ఇసుకతో నిర్మింపబడిన వేదిక మీద దానిని స్థాపించాలి. మంత్రమును తెలిసిన పురుషుడు జలముతో ఆ కలశమును నింపాలి. శ్రేష్ఠుడైన ద్విజుడు 4 వైపులా తీర్థములను ఆ కలశమునందు ఆవాహనము చెయ్యాలి. దానిలో యాలుకలు, చందనము, కర్పూరము, జాజికాయలు, పాటలి, మల్లికలు, మారేడు దళములు, విష్ణుకాంత, సహాదేవి ధ్యానము, యవలు, తిలలు, మినుములు, పాల చెట్టు, మర్రి చెట్టు, కోమలములైన మర్రి ఆకులను ఆ కలశములో ఉంచాలి. ఆ కలశమునందు 27 కుశలతో చేసిన కూర్చను ఉంచాలి.
ఈ విధులనన్నింటినీ సక్రమముగా నిర్వహించి స్నానమునరించి పవిత్రుడై జితేంద్రియుడు బుద్ధివంతుడైన బ్రాహ్మణుడు 1000 గాయత్రి మంత్రములతో ఆ కలశమును అభిమంత్రించాలి. వేదజ్ఞులైన బ్రాహ్మణులు నలువైపులా కూర్చొని సూర్యాది దేవతా మంత్రములను పఠించాలి. దానికి తోడు ఈ అభిమంత్రించిన జలముతో ప్రోక్షణము, పానము, అభిషేకము చెయ్యాలి. ఈ విధానమును సంపన్నమొనరించిన పురుషుడు భౌతిక రోగములు, అభిచార దోషముల నుండి ముక్తుడై పరమ సుఖమును పొందుతాడు. ఈ అభిషేక ప్రభావమున మృత్యుముఖము నుండి కూడా మానవుడు బయటకు వస్తాడు. దీర్ఘకాలము వరకు జీవించి ఉండాలని కోరుకునే నరేశునికి ఇట్టి అనుష్ఠానము చెయ్యడానికి విద్వాంసుడు తప్పక ప్రేరేపించాలి. మునీంద్ర, అభిషేకము సమాప్తమైన వెంటనే ఋత్విజులకు దక్షిణగా 100 గోవులను ఇవ్వాలి. ఋత్వికులు సంతోషపడునంత దక్షిణను ఇవ్వాలి, లేక తన శక్తికి అనుగుణముగా దక్షిణను ఇవ్వాలి. ద్విజుడు శనివారము నాడు మర్రి వృక్షము కింద 100 సార్లు గాయత్రిని జపించాలి. దీనివలన అతడు భౌతిక రోగముల నుండి, అభిచారజనిత మహాభయము నుండి ముక్తుడవుతాడు. తిప్పతీగను ముక్కలు ముక్కలుగా చేసి వాటిని క్షీరమునందు కలిపి అగ్నియందు ఆహుతినివ్వాలి. ఇట్టి హోమమును మృత్యుంజయము అంటారు. దీని యందు సకల వ్యాధులను నశింపచేయు శక్తి ఉన్నది. జ్వరశాంతి కోసము పాలలో తడిపిన మామిడి ఆకులతో హవనము చెయ్యాలి. పాలలో వస నానపెట్టి హవనము చేసినచో క్షయరోగము దూరమవుతుంది. 3 మధువులు, పాలు, పెరుగు, ఘృతముతో చేసిన హోమమునందు రాజయక్ష్మమును దూరము చేయు శక్తి కలుగుతుంది. పాయసమును హవనము చేసి దానిని సూర్య భగవానునకు అర్పించాలి. తరువాత ప్రసాద రూపమున స్వయముగా దానిని తినినచో రాజయక్ష్మ ఉపద్రవము ఉపశమిస్తుంది. సోమలతను గణుపులతో వేరు చేసి పాలలో ముంచి క్షయరోగ శాంతి కోసము ద్విజుడు అమావాస్య నాడు హవనము చెయ్యాలి. శంఖ వృక్ష పుష్పములతో హవనము చేసిన కుష్ఠరోగ నివారణ జరుగుతుంది. దుచ్చన విత్తులతో హోమము చేసినచో అపస్మారము తొలగిపోతుంది. పాల చెట్టు సమిధలతో హవనము చేసినచో ఉన్మాద రోగము శాంతమవుతుంది. మేడి చెట్టు సమిధలను యజ్ఞమునందు వేల్చినచో అసాధ్యమైన ప్రమేహ రోగము దూరమవుతుంది. మధువు లేక ఇక్షురసమును వ్రేల్చినచో పురుషుని మేహరోగము శాంతిస్తుంది. త్రిమధువు అనగా పాలు, పెరుగు, నెయ్యి, వీటి హవనముతో మశూచి రోగము శాంతమవుతుంది. కపిలగోవు పాలతో హోమము చేసి మరూచి రోగమును శాంతింపచేయవచ్చు. మేడి, మర్రి, రావి సమిధులను వేల్చినచో ఆవుల, గుర్రముల, ఏనుగుల రోగములన్నీ తొలగిపోతాయి. సమిధలు, పాలు, నెయ్యి కలిపి 200 సార్లు హోమము చేసినచో చీమలు మున్నగ వాటి బాధలు ఇంటి నుండి తొలగిపోతాయి. దానివలన ఇంటిలో సుఖశాంతులు నెలకొనుతాయి. మిగిలిన పదార్థములతో అక్కడే బలిని ఇవ్వాలి. పిడుగుపాటు, భూకంపాదులు సంభవించినచో అడవి తీగల సమిధలతో 7 దినముల వరకు హవనము చెయ్యాలి. అట్లు చేయుట చేత రాష్ట్రమునందు రాజసుఖోపభోగములు వర్ధిల్లుతాయి. మట్టి పెళ్లను 3 సార్లు గాయత్రితో అభిమంత్రించి దానిని ఏ దిశకు విసిరినా ఆ దిశ నుండి అతనికి అగ్ని భయము, గాలి భయము, దొంగల భయము ఉండదు. ఈ గాయత్రిని మానసికముగానే జపించాలి. అట్లు చేసినచో బంధములలో చిక్కుకున్న మానవుడు వాటి నుండి ముక్తుడవుతాడు. గాయత్రిని జపించి దర్భలతో తాకిన పురుషుడు భౌతిక రోగముల నుండి, విషము మొదలగు భయముల నుండి ముక్తుడవుతాడు. అభిమంత్రించిన జలమును త్రాగినచో భూత ప్రేతాది ఉపద్రవముల నుండి మానవుడు
విముక్తుడవుతాడు. భూతాది ఉపద్రవములను శాంతపరచటానికి గాయత్రి మంత్రమును 100 సార్లు ఉచ్చరించి అభిమంత్రించిన భస్మమును తల మీద వేసుకోవాలి. అట్లు చేసిన పురుషుడు సకల వ్యాధిరహితుడై 100 సంవత్సరముల వరకు సుఖముగా జీవనము గడుపుతాడు. అట్లు చేయుటకు శక్తి లేనిచో దక్షిణనిచ్చి బ్రాహ్మణుల ద్వారా చేయించుటకు ప్రయత్నము చెయ్యాలి. తరువాత పుష్టి, సిరి సంపదలు, లక్ష్మిని పొందటానికి ద్విజుడు పుష్పములను ఆహుతినివ్వాలి. లక్ష్మిని కోరువాడు ఎర్ర పుష్పములతో హవనము చెయ్యాలి. దాని వలన అతనికి లక్ష్మి ప్రాప్తిస్తుంది. బిల్వ ఫలముల ముక్కలతో, ఆకులతో, పుష్పములతో హోమము చేసిన పురుషుడు ఉత్తమమైన లక్ష్మిని పొందుతాడు. సమిధలు కూడా బిల్వ వృక్షములవై ఉండాలి. పాలను, నెయ్యిని కలిపి వ్రేల్చాలి. ప్రతిదినము 200 ఆహుతులను 7 దినములిచ్చినచో అట్టివాడు లక్ష్మిని పొందుటకు అర్హుడవుతాడు. 3 మధువులతో కూడిన పేలాలను హోమము చేసిన పురుషుడు కన్యను పొందుతాడు. ఈ విధానమును పాటించుట వలన కన్య తాను కోరుకొనిన వరుని పొందుతుంది. 1 సప్తాహము వరకు ఎర్ర కమలములతో 100 ఆహుతులనిచ్చిన సువర్ణ ప్రాప్తి కలుగుతుంది. గాయత్రి మంత్రమును జపించి సూర్యునకు తర్పణమిచ్చినచో జలమునందు దాగి ఉన్న బంగారము లభ్యమవుతుంది. అన్నము వ్రేల్చినవాడు అన్నమును పొందుతాడు. ధాన్యమును వ్రేల్చినవాడు ధాన్యమునకు అధిపతి అవుతాడు. ఆవుదూడల యొక్క పిడకలను హవనము చేసిన పురుషుడు పశుధనమును పొందుతాడు. పాలు, నెయ్యి కలిపిన కొర్రల అన్నమును హవనము చేసినవాడు ప్రజావంతుడవుతాడు. పాయసమును చేసి హవనమును చెయ్యాలి. దానిని సూర్య భగవానునకు సమర్పించి ఋతుస్నాత అయిన బ్రాహ్మణ స్త్రీకి తినిపించాలి. అట్టివానికి పండు వంటి కుమారుడు కలుగుతాడు. మొలకెత్తిన మోడుగ సమిధలు తడిపి వ్రేల్చిన పురుషుడు దీర్ఘాయుష్యవంతుడవుతాడు. ఎర్రగింజలు, మధుత్రయము, వ్రీహి కలిపి 3 సార్లు వ్రేల్చినచో పట్టినదల్లా బంగారమవుతుంది. ఆయుష్ వృద్ధి అవుతుంది. బంగారు వర్ణము గల కమలములతో ఆహుతినిచ్చినచో 100 సంవత్సరముల ఆయుష్ కలుగుతుంది. గరిక, పాలు, తేనె, నెయ్యితో ప్రతిదినము 100 ఆహుతులు 1 సప్తాహము వరకు ఇచ్చినచో అపమృత్యు భయము తొలగిపోతుంది. జమ్మి చెట్టు సమిధలను, అన్నమును, క్షీరమును 1 సప్తాహము వరకు 100 ఆహుతులు ఇచ్చినచో అపమృత్యు భయము తొలగిపోతుంది. సంపంగి మొగ్గలు హోమము చేసిన ఆయుర్దాయము పెరుగుతుంది. న్యగ్రోధ సమిధలు, పాయసము రోజుకు 3 సార్లు చొప్పున 7 రోజులు హోమము చేసి ఆ 7 రోజులు పాలు త్రాగి గడిపి మంత్రజపము చేసినవాడు మృత్యుంజయుడవుతాడు. ఉపద్రవ శాంతి, కామ్యసిద్ధి గురించి నారాయణుడు నారదునితో ఇంకా చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.